ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని శాఖలు గాడి తప్పాయి. మరలా ట్రైన్ పట్టాల మీదకు ఎక్కించుటకు గాడి తప్పిన శాఖ అని కొంచెం వ్యవధి పడుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర మంత్రివర్యులు కింజారపు స్థానిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలో పనిచేస్తున్న ఆఫీసర్స్ అందరి అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సులో కేంద్ర మినిస్టర్ మరియు రాష్ట్ర మినిస్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని శాఖలు కూడా దాడి తప్పిపోయి ఇవి మళ్ళా అదుపులో పెట్టాలంటే కొంత కాల వ్యవధి పడుతుందన్నారు. అలాగే మీరు పనిచేస్తున్న ఉద్యోగరీత్యా ప్రజలకి ఏ సమస్య వచ్చినా వెంటనే మీరు స్పందించి ఆ సమస్యను అతి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. గత 5 సంవత్సరాలు కూడా అన్ని వ్యవస్థల్లో కూడా అస్తవ్యస్తంగా పనిచేశాయి. ఇప్పుడు మరలా అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండకూడదని మొదట గ్రౌండ్ లెవెల్లో శానిటరీ నుంచి మొదలు పెడదామన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు క్లీన్గా శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని వ్యవస్థలు కూడా శుభ్రపడతాయని కేంద్ర మరియు రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ అచ్చెం నాయుడు గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఎవరు ఊహించని విధంగా ఈ రోజు దేశంలోనే 30 మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో ఒక కేంద్ర మంత్రిగా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా నాకు అవకాశం దక్కడం ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నానని కూడా తెలియజేస్తున్నాను. మరి అటువంటి కేంద్ర మంత్రిగా అయ్యేటటువంటి అవకాశాన్ని, నా ఆనందాన్ని మన అధికారులతో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. నేను కేంద్ర మంత్రి అయ్యానంటే నా ఒక్కరిదే పదవి కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి ఆ పదవి అనేది మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడూ కానీ ఇలాంటి అవకాశం రాదు. అటువంటిది ఈ రోజు ఎందుకనంటే గతంలో కేంద్ర పరంగా కొంత నిరాశ ఉండేది, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి. అటువంటి నిరాశని తొలగించే విధంగా ఈ రోజు కేవలం కేంద్ర మంత్రి రావడం కాదు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన ఎలా ఆలోచిస్తున్నారు అన్నది 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా చూసే స్థాయిలో ఈ తెలుగు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటే ఎంత తెలుగు వాళ్ళకి ఎంత గర్వపడాలో ఒక్కసారి మీరందరూ కూడా గమనించమని తెలియజేస్తున్నాను. గతంలో ఎప్పుడో ఉండేది ఢిల్లీ స్థాయిలో తెలుగు వాడికి ఒక గర్వకారణం అనేది, ఆ స్థాయి మళ్ళీ ఈ రోజు మనకు దక్కింది. తెలుగు వాళ్ళ మీద దృష్టి పెట్టారు కేంద్ర ప్రభుత్వం, భారతదేశం రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక సువర్ణమైన అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో మన శ్రీకాకుళం జిల్లాకి ఈ రోజు దక్కింది. అటువంటి సువర్ణమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే అది క్షమించడానికి నేరంగా తయారవుతుంది. కాబట్టి మేము ఏవైతే ఈ రోజు ఈ జిల్లా తాలూకు రూపురేఖలు మార్చాలని, ఏ కార్యక్రమాలు అయితే చేయాలని మేము పట్టుదలతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామో అదే పట్టుదలతో వ్యక్తిగత ఎజెండాను మానుకొని ప్రభుత్వ ఎజెండాను పరమావధిగా భావించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తూచా తప్పకుండా మనం అందరం కూడా పాటించి మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీ అందరి తాలూకా సహకారం ఈ వేదిక ద్వారా మరొకసారి కోరుతున్నాను. ఒక కేంద్ర మంత్రి ఉన్నారని, రాష్ట్ర మంత్రి ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు అంటే పనులు అవ్వవు. మీ అందరికీ కూడా నాకంటే ఎక్కువ అనుభవం మీ డిపార్ట్మెంట్ లో చాలా మందికి ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే ఒక సామాన్యుడికి మన